నమస్కారం అందరికీ. ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సోషల్ మీడియాస్లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది. అసలు శని వక్రగతి అంటే ఏంటి, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మీ సుధా గారు మనతో ఉన్నారు. మేడం అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29th నుంచి మనకి నవంబర్ 15th వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th house లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 planets కి ఉంటుంది అనమాట. రాహు కేతు, మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూవే ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 planets కి వక్రగతి అనేది ఉంది. సన్ కి వక్రగతి లేదు, మూన్ కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 planets ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళా మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళా బుధుడు, ఇవన్నీ సన్ నుంచి 1 degreeలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 trains, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఏమో ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days, నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటాయి. ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్ని బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము, ఎప్పటికైనా సంచారం 3, 6, 11 ఇంట్లో జరుగుతూ ఉంటే ఆ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే వృశ్చిక రాశి వాళ్ళకి 3rd and 4th లార్డ్ అయ్యారు శని భగవానుడు. ఆయన వక్రించున్నారు 138 రోజులు అనమాట. వీళ్ళకి వక్రించిన మూలాన్ని ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది చాలా అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే 4వ ఇంట్లోంచి మనకి 3వ ఇంటికి చూస్తున్నారు. తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి, అలాగే బాధ్యతలు సద్వినియోగం చేసుకుంటారు, నిర్వహిస్తారు, చాలా బాగుంటుంది అనే చెప్పాలన్నమాట. ఈ రాజులో ఉన్న పాలిటీషియన్స్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలి అంటే వాళ్ళకి 3 నెలలు చాలా చాలా బాగుంది. తప్పక మంచి కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఏంటంటే వాళ్ళు అందరు మన్నన పొందుతారు, పైకొచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే వీళ్ళకి కరేజ్ అనేది, బ్రేవరీ అనేది కూడా ఎక్కువ అవుతుంది. అందరూ సహకరిస్తారు వీళ్ళకి.
చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఇంకా మనం చూసాము అంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళు మంచి లాభాలు సాధిస్తారు అనే చెప్పాలి. ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీ, ల్యాండ్స్ అలా చేసేవాళ్ళు చాలా బాగుంటుంది అనమాట. గవర్నమెంట్తో ఏదైనా పని చేయించుకోవాలి అన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఈజీగా వీళ్ళకి పనులు అయిపోతాయి. వీళ్ళు అనుకున్న పనులు సాధిస్తారు. అనుకున్న మోతాదు రావాలి అనుకున్నప్పుడు కూడా అది కూడా వాళ్ళకి వస్తుంది. తప్పక వీళ్ళకి శ్రమ అధికం ఉన్నా కూడాను వాళ్ళకి మంచి సత్ఫలితాలే కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే వీళ్ళకి ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మనకి చిన్న వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా బాగుంది. ఎస్పెషలీ వెజిటబుల్ వెండర్స్ కానీ మన సూపర్ మార్కెట్స్ కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో పోలీస్ రంగంకి, ఎస్పెషలీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అందరూ సహకరిస్తారు. మంచి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో అందరూ వీళ్ళని పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే ఇన్వెంటర్స్ ఉంటారు కదా, మనకి డిస్కవర్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఏంటంటే మెడికల్ ఫీల్డ్ అంతా ఒకసేపు సర్జరీ ఫీల్డ్ వాళ్ళందరి కొత్తవి కనుగొంటారు. చాలా బాగుంటుంది. 3 నెలలు చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పాలన్నమాట. కానీ ఇది మనం మాట్లాడుకునేది మనం 138 రోజులకే కనుక ఎవరి జాతకం వాళ్ళు పరిశీలించినప్పుడు వాళ్ళకి డిఫరెంట్గా మన రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ పొజిషన్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది జనరల్గా ఈ రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే ఈ రాశిలో ఉన్న ఎస్పెషల్లీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. చదువు రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రీమ్లీ బాగుంటుందని చెప్పాలన్నమాట. మంచి లాభాలు పొందుతారు. ఏం చేసినా వీళ్ళకి లాభం. పట్టుకున్నదల్లా బంగారం అని చెప్పిన పట్టుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏది మొదలెట్టినా వీళ్ళు తప్పక ఫినిష్ చేస్తారు. అలాగే ఏంటంటే హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఈ 3 నెలలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలన్నమాట. అలాగే మన రెమెడియల్ మెషర్స్ చెప్పుకోవాలి అంటే శనికి తప్పక రెమెడీస్ చేయడం అనేది మంచిది. పరిహారం శని చాలీసా చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తప్పక చేసి చూడండి, చాలా బాగుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్ గా చేయండి, మీకు బాగుంటుంది. చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో. పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.